మహాభారతం ద్వాపర యుగంలో జరిగింది. ఇది రాజు శంతను మరియు గంగాదేవి కథ. హస్తినపురానికి రాజు శంతనుడు. శంతనుడు గంగాదేవిని చూసి ఇష్టపడతాడు. ఇష్టపడి వివాహం చేసుకుంటాడు. గంగాదేవి వివాహానికి ముందు ఒక షరతును పెడుతుంది. నేనేం చేసినా నీవు ప్రశ్నించకూడదు, ఆపకూడదు అని. ఆమెపై ఉన్న ప్రేమతో శంతను ఆ షరతును ఒప్పుకుంటాడు. వివాహం తర్వాత గంగాదేవికి ఒక కుమారుడు జన్మించాడు. కానీ శంతను చూస్తుండగానే ఆమె శిశువును గంగా నదిలో కలిపింది. శంతను గుండె విరిగిపోయినా ఇచ్చిన మాటను గుర్తు చేసుకొని మౌనంగా ఉండిపోయాడు. ఇలా 7 సార్లు జరిగింది. ప్రతిసారి ఒక కుమారుడు పుట్టగానే గంగాదేవి అతన్ని నదిలో కలిపింది. శంతను లోపల బాధతో కుమిలిపోయాడు. గంగాదేవి శిశువులని ఎందుకు నది తీరంలో కలిపింది తెలిస్తే కామెంట్ చేయండి. 8వ కుమారుడు పుట్టినప్పుడు కూడా గంగాదేవి నది వైపుకు నడిచింది. ఇక తట్టుకోలేక శంతను ఆమెను ఆపి ఇలా అన్నాడు, ఇంత క్రూరంగా ఎందుకు చేస్తున్నారు? ఈ పిల్లలు ఏం పాపం చేశారని. ఆ క్షణంతో శంతను ఇచ్చిన మాట విరిగింది. అప్పుడు గంగాదేవి తన అసలు స్వరూపాన్ని వెల్లడించింది. ఆ పిల్లలు అష్టవసువులు, దేవలోకంలోని 8 దేవతలు. ఒక శాపం వల్ల వారు భూమిపై జన్మించాల్సి వచ్చింది. గంగాదేవి తల్లి హృదయంతో 7గురిని వెంటనే విముక్తి చేసింది. అందుకే వారిని గంగలో కలిపేసింది. కానీ 8వ వసువు మాత్రం పూర్తిగా మానవ జీవితం గడపాల్సి ఉండింది. ఆ శిశువు ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గంగాదేవి ఆ శిశువును తీసుకొని దేవలోకంకి వెళ్ళిపోతుంది. దేవలోకంకి వెళ్ళే ముందు శంతనుతో మాట ఇస్తుంది ఇలా, ఎప్పుడైతే ఈ శిశువు యోగ్యుడు అవుతాడో అప్పుడు భూలోకానికి ఈ శిశువుని పంపిస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ శిశువుని దేవలోకంకి తీసుకెళ్ళి పరశురాముడి దగ్గర విలువిద్యలు అన్నీ నేర్పిస్తుంది. ఆ శిశువుకు దేవవ్రతుడు అని నామకరణం చేస్తుంది. శంతను గంగాదేవి వెళ్ళిపోయినాక ఆ బాధ తట్టుకోలేక నది తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ మత్స్య కుమార్తె అయిన సత్యవతిని చూసి ప్రేమలో పడిపోతాడు. రాక్షసులు హస్తినపుర ప్రజలపై దాడి చేస్తారు. అప్పుడు ప్రజలంతా భయంతో శంతన మహారాజు ఎక్కడున్నామని చింతిస్తూ ఉంటారు. అదే సమయంలో దేవవ్రతుడు అక్కడికి వచ్చి వారితో యుద్ధం చేస్తాడు. అప్పుడు ఒక రాక్షసుని అడగగా ఆ రాక్షసుడు ఇలా అంటాడు, ఈ ప్రజలు మా వనరులని దోచేస్తున్నారు, మా భూమిని ఆక్రమించుకుంటున్నారు. ఇదే సత్యమైతే నేను మీకు మాటిస్తున్నాను, ఎలాంటి అపకారాన్ని చేయను. శంతన మహారాజు తిరుగుబాటుకి వస్తాడు. దేవవ్రతుడు ఆ తిరుగుబాటుని ఆపుతాడు. నేను వారికి మాటిచ్చాను, వారిపై తిరుగుబాటు చేయకండి అని అంటాడు. శంతను అంటాడు, వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోలేరు అని. అప్పుడు దేవవ్రతుడు అంటాడు, ఈ గంగాదేవి తన ప్రవాహాన్ని ఆపి వారికి దారి ఇస్తుంది అని. అప్పుడు శంతను ఆశ్చర్యపోతాడు. గంగాదేవి తన ప్రవాహాన్ని ఆపి రాక్షసులకు దారి ఇస్తుంది. గంగామాత ప్రత్యక్షం అవుతుంది. దేవవ్రతుడు అప్పుడు ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. శంతను మహారాజు ఆశ్చర్యపోయి, ఎవరు నీ పుత్రుడా అని అడగగా గంగాదేవి అంటుంది, కాదు మన పుత్రుడు. 25 సంవత్సరాల కింద నేను ఇచ్చిన మాట ప్రకారం యోగ్యుడైన పుత్రుణ్ణి మీకు పంపిస్తా అని మాట ఇచ్చాను కదా, నా మాట నిలబెట్టుకుంటున్నాను అని చెప్తుంది. శంతన మహారాజు ఆనందానికి అవధులు లేవు. తన కుమారుని చూసి కౌగిలించుకుంటాడు. ఆనందంతో మురిసిపోతాడు. దేవవ్రతుడు తన తండ్రికి ప్రణామాలు చేసి ఆనందంతో ఉంటాడు. ఈ విషయాన్ని సత్యవతికి శంతన మహారాజు చెప్తాడు. అప్పుడు సత్యవతి, ఎప్పుడు నువ్వు నా దగ్గరికి బాధతోనే వస్తావు, కానీ ఈరోజు సంతోషంతో వచ్చావు ఏంటి అంటే, అప్పుడు శంతను అంటాడు, నా కుమారుడు దేవవ్రతుడు గంగాదేవి ఇచ్చిన మాట ప్రకారం నా దగ్గరికి యోగ్యుడైనాక తీసుకొచ్చింది అని. అప్పుడు సత్యవతి ఇలా అంటుంది శంతనును, మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి, మా నాన్నలాగా మీరు చేపలు పట్టండి, నేను అవి తీసుకెళ్ళి అమ్ముతాను హస్తినపురి వీధుల్లో అని. అప్పుడు శంతను నవ్వుతూ అంటాడు ఇలా, హస్తినపురాన్ని మహారాణి చేపలు అమ్మితే చూడడానికి జనాలంతా నవ్వుతారు అని అంటాడు. యువరాణి కొడుకు మహారాజు అయితేనే కదా తని మహారాణి అవుతుంది. నేను అక్కడ దాసిగా ఉండలేను, దానికంటే ఇక్కడ ఇలా ఉండడమే మేలు అని. అప్పుడు శంతను అంటాడు, దేవవ్రతుడే మహారాజుగా పట్టాభిషేకం చేస్తాను అని. దేవవ్రతునికి పట్టాభిషేకం చేస్తారు. కానీ ఆ బాధ తనని చింతిస్తూ ఉంటుంది. అప్పుడు దేవవ్రతుడు, ఏమైంది నాన్నగారు, మీ బాధకు కారణం ఏంటి అని అడుగుతుంటాడు. కానీ శంతనుడు చెప్పడానికి నిరాకరిస్తాడు. అప్పుడు దేవవ్రతుడు ఈ బాధకు కారణం తెలుసుకోవాలని సత్యవతి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సత్యవతి చూసి ఆశ్చర్యపోతుంది. మహారాజా మీరేంటి ఇక్కడ అని. ప్రణామాలు తల్లి అని దేవవ్రతుడు సంబోధిస్తాడు. మా నాన్నగారికి బాధకు కారణం ఏంటి అని అడుగుతాడు.
నేను మహారాణి అయితే నా పుత్రులు సేవకులు అవుతారు కానీ మహారాజులు కాలేరు కదా అని అంటుంది. అలాంటి జీవితం నాకు వద్దు అని సంబోధిస్తుంది. అప్పుడు దేవవ్రతుడు గంగా నది తీరానికి వెళ్ళి ప్రమాణం చేస్తాడు. సేవకుడుగా నా జీవితాన్ని, అవివాహితుడుగా అజన్మాంతం బ్రహ్మచర్య వ్రతం పాటించగలను అని ప్రమాణం చేస్తాడు. అదే సమయంలో శంతన మహారాజు అక్కడికి వచ్చి తన ప్రమాణాన్ని విని దుఃఖంతో చింతిస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేసావు పుత్ర అని బాధపడుతూ ఉంటాడు. నా తండ్రి సంతోషం కన్నా నాకు ఏ పదవి ముఖ్యం కాదు అని అంటాడు. శంతనుడు బాధతో ఇలా అంటాడు, ఏదైనా వరం కోరుకో అని. అయితే ఒక్క వరం ఇయ్యండి నాన్నగారు అని అంటాడు. హస్తినాపురానికి ధర్మం ప్రతాపం ఏకమయ్యే వరకు నాకు మరణం రాకుండా చూడండి అని. అప్పుడు శంతన మహారాజు స్వచ్ఛంద వరం అని ఇస్తాడు. అనగా మృత్యువు నువ్వెవరి చేత ఏ సమయాన కోరుకుంటావో అప్పుడే నీకు మృత్యువు రాగలదు అని అంటాడు. ఈ కాలం నుండి నిన్ను భీష్ముడు అనే పేరుతోటి పిలుస్తారు.